హలో అందరికీ. ఈరోజు మేము లంచ్కి అయితే టమాటా పప్పు ప్రిపేర్ చేసుకున్నాము. నా స్టైల్లో సింపుల్గా టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1.5 కప్ కందిపప్పు తీసుకోవాలి. దాన్ని 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు పసుపు, మీ స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. అలాగే కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీయండి. చూడండి, బాగా ఉడికిపోయింది కదా పప్పు. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని మెత్తగా మెదిపాక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయ్యాక దాంట్లో చిన్నుల్లిపాయ రెబ్బలు కచ్చా దంచుకొని వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. పోపు అంతా ఇలా ఫ్రై అయ్యాక అందులో ఉడికించుకున్న పప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయినట్టే. వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసి పప్పు వేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి.